సొంత గడ్డపై అడ్డా అనుకున్న వాంఖెడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ పరువు పంజాబ్ చేతిలో నేలమట్టమైంది. పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది ఈ మ్యాచ్లో ముంబై పరిస్థితి. ఈ సీజన్లో ఆ జట్టు ఆటతీరు చూస్తుంటే కలిసికట్టుగా ఆడదాం అనే మాట వాళ్ల డిక్షనరీలోనే లేదేమో అనిపిస్తుంది. ఈ మ్యాచ్లో గాయపడ్డ రోహిత్ స్థానంలో వచ్చిన క్వింటన్ డికాక్ పట్టువదలని విక్రమార్కుడిలా సెంచరీ బాదితే అతనికి తోడుగా నమన్ ధీర్ మినహా మిగతా బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కట్టారు. సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, రూథర్ఫోర్డ్, రికెల్టన్, తిలక్ వర్మ ఇలా స్టార్లంతా తుస్సుమనిపించారు. అయినా సరే డికాక్ తన క్లాస్ ఏంటో మరోసారి నిరూపించాడు. కేవలం 53 బంతుల్లోనే అజేయంగా 112 పరుగులు చేసి ఫ్రాంచైజీ క్రికెట్లో తన సత్తా ఏమాత్రం తగ్గలేదని చాటాడు. అయితే డికాక్ కొట్టిన ఈ అద్భుత సెంచరీ రికార్డుల మోత మోగించినా అది ముంబైకి గెలుపును మాత్రం అందించలేకపోయింది. ఐపీఎల్లో ఒక వికెట్ కీపర్గా అత్యధిక 50+ స్కోర్లు చేసిన రెండవ ఆటగాడిగా, 3 వేర్వేరు ఐపీఎల్ జట్లకు సెంచరీలు బాదిన వికెట్ కీపర్గా, అలాగే టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో ఒకడిగా డికాక్ రికార్డులకెక్కాడు. ముంబై తరపున ఐపీఎల్లో జట్టు ఓడిపోయిన మ్యాచులలో సెంచరీ చేసిన 3వ ఆటగాడిగా డికాక్ నిలవడం ముంబై అభిమానులకు ఒక తీయని బాధను మిగిల్చింది. పోనీ ముంబై బౌలర్లన్నా ఆదుకుంటారేమో అనుకుంటే వాళ్లు బ్యాటర్ల కంటే దారుణమైన ఆట ఆడి నిండా ముంచేశారు. ముంబై ఫీల్డింగ్లోనూ తప్పులు చేసింది. హార్దిక్ పాండ్యా వేసిన బౌలింగ్లో ప్రభ్సిమ్రన్ సింగ్ ఇచ్చిన అత్యంత సులువైన క్యాచ్ను బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా నేలపాలు చేసి పంజాబ్కు వరమిచ్చాడు. ఆ వరాన్ని ప్రభ్సిమ్రన్ సింగ్ అందిపుచ్చుకుని 200 స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టించి ముంబైకు శాపంగా మారాడు. మొత్తానికి ముంబై ఈ సీజన్లో ఆల్రౌండ్ అట్టర్ ఫ్లాప్ షోతో వరుసగా 4వ ఓటమిని మూటగట్టుకుని పాయింట్స్ టేబుల్లో 9వ స్థానానికి ముంబై పడిపోయింది. మరోవైపు పంజాబ్ జట్టు అన్ని విభాగాలలో అరిపించి మరిపించి ముంబై జట్టుకు 3 చెరువుల నీళ్లు తాగించింది. 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా 9 పాయింట్స్తో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. పరుగులకు స్వర్గధామమైన పిచ్పై మొదట పంజాబ్ బౌలర్లు టాప్ క్లాస్ బౌలింగ్తో ముంబైకి చుక్కలు చూపిస్తే ఆ తర్వాత పంజాబ్ బ్యాటర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ సృష్టించిన విధ్వంసం దెబ్బకు ముంబై కోట బద్దలైపోయింది. ఇక ఫీల్డింగ్లో హార్దిక్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద శ్రేయస్ అయ్యర్ సూపర్ మ్యాన్లా బౌండరీ లైన్ వద్ద పట్టి బార్ట్లెట్కు అందించిన తీరు రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. మ్యాచ్కి హైలైట్గా నిలిచింది. ఇది చూసి సూర్యకుమార్, రోహిత్ శర్మ ఇద్దరూ కూడా షాక్ అయ్యారు. ఏదేమైనా సర్పంచ్ సాహబ్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా, ఫీల్డర్గా, బ్యాటర్గా ఇలా అన్ని విభాగాలలో దూసుకుపోతూ దుమ్ము లేపుతున్నాడు. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ ఆరంభంలోనే దీపక్ చాహర్కు చుక్కలు చూపించారు. మొదటి ఓవర్లో ఏకంగా 21 పరుగులు రాబట్టి ఐపీఎల్లో తమ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును పంజాబ్ తమ పేరిట లిఖించుకుంది. దీంతో కెప్టెన్ హార్దిక్ వెంటనే బుమ్రాను, మిస్టరీ స్పిన్నర్ గజన్ఫర్ను రంగంలోకి దించగా గజన్ఫర్ ముంబైకి కాస్త ఊరటనిచ్చాడు. 15 పరుగుల వద్ద ప్రియాంష్ ఆర్యను, 5వ ఓవర్లో 17 పరుగుల వద్ద కూపర్ కొనెల్లిని గజన్ఫర్ పెమిలియన్ చేర్చాడు. పవర్ ప్లేలో వికెట్లు పడుతున్నా పంజాబ్ బ్యాటర్లు తగ్గేదేలే అన్నట్లు సగటున ఓవర్కు 10 పరుగులు రాబట్టి పవర్ ప్లే ముగిసేసరికి 61 పరుగులు చేశారు. పవర్ ప్లే తర్వాత అసలు సిసలైన పంజాబ్ విధ్వంసం మొదలైంది. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్కు శ్రేయస్ అయ్యర్ జత కలవడంతో ముంబై బౌలర్లకు ఊచకోత అంటే ఎలా ఉంటుందో కనపడింది. దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, బుమ్రా, హార్దిక్ పాండ్యా ఇలా ఒకరేమిటి ప్రతి బౌలర్ను ఉతికి ఆరేశారు. 200కు పైగా స్ట్రైక్ రేట్తో ప్రభ్సిమ్రన్ చెలరేగితే 150కి పైగా స్ట్రైక్ రేట్తో అయ్యర్ శివమెత్తాడు. చాహర్ వేసిన 8వ ఓవర్లో 14, హార్దిక్ వేసిన 10వ ఓవర్లో 12, శార్దూల్ వేసిన 11వ ఓవర్లో 18 ఇలా ప్రతి ఓవర్లో కనీసం 14 పరుగులు తగ్గకుండా పరుగుల వరద పారించారు. పోనీ బుమ్రా ఏమైనా మ్యాజిక్ చేస్తాడేమో అని 13వ ఓవర్లో బంతినిస్తే అయ్యర్, ప్రభ్సిమ్రన్ కలిసి ఆ ఓవర్లో ఏకంగా 16 పరుగులు పిండుకున్నారు. వీళ్ళిద్దరూ ఈ రేంజ్లో చెలరేగడంతో పంజాబ్ కేవలం 13.1 ఓవర్లలోనే 150 పరుగులు దాటేసింది. ఐపీఎల్లో ముంబైపై పంజాబ్కు ఇదే అత్యంత వేగవంతమైన 150 రికార్డు. వీరిద్దరూ 3వ వికెట్కు కేవలం 66 బంతుల్లోనే 139 పరుగుల మెరుపు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్లో ముంబైపై పంజాబ్కు ఏ వికెట్కైనా సరే ఇది 2వ అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. ఈ సీజన్లో వరుసగా 3వ అర్ధ సెంచరీ, అలాగే 10 ఇన్నింగ్స్ల తర్వాత వాంఖడేలో తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసిన అయ్యర్ 35 బంతుల్లో 66 పరుగులు చేసి శార్దుల్ బౌలింగ్లో హ్యాట్రిక్ 6కు యత్నించి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్టోయినిస్ 2 బౌండరీలు బాది మరో 3.3 ఓవర్లు మిగిలి ఉండగానే పంజాబ్కు 7 వికెట్ల ఘన విజయాన్ని అందించాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ 39 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచి పంజాబ్ విజయంలో కీ రోల్ పోషించాడు. ముంబై బౌలింగ్ విషయానికొస్తే అంతా అవుట్ ఆఫ్ ఫామ్ వ్యవహారమే అని తేలిపోయింది. ఒక్క గజన్ఫర్ మినహా ఎవరూ 10లోపు ఎకానమీతో బౌలింగ్ చేయలేకపోయారు.
దీపక్ చాహర్ 18, శార్దుల్ 14, హార్దిక్ 13 సగటుతో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ముంబై బ్రహ్మాస్త్రం జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్లో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఈ మ్యాచ్లో 41 పరుగులిచ్చిన బుమ్రా ఈ సీజన్లో వరుసగా 114 బంతులు వేసి ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం ముంబై దయనీయ స్థితికి అద్దం పడుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ముంబై బ్యాటర్లు కష్టపడి పెట్టిన పరుగుల టార్గెట్ను పంజాబ్ బ్యాటర్లు తమ పవర్ పంచ్తో పల్లీలు నములుతున్నంత ఈజీగా చేస్ చేసి ముంబై గడ్డపై సింహగర్జన చేశారు. ఇక ఈ మ్యాచ్లో పంజాబ్ బౌలర్లు ముంబైను ఎలా కట్టడి చేశారో ఇప్పుడు చూద్దాం. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుని గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. ముంబై మాత్రం క్వింటన్ డికాక్, మయాంక్ రావత్లను తుది జట్టులోకి తీసుకుంది. ముంబై ఓపెనర్లుగా డికాక్, ర్యాన్ రికెల్టన్లు క్రీజులోకొచ్చారు. 3వ ఓవర్లోనే హర్షదీప్ సింగ్ ముంబైకు ఊహించని షాక్ ఇచ్చాడు. గత 11 ఐపీఎల్ ఇన్నింగ్స్లలో పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా తీయలేక తీవ్రంగా విమర్శల పాలైన హర్షదీప్కు మ్యాచ్ ఎడారిలో ఒయాసిస్సు లాంటిదే అని చెప్పాలి. ఇన్నింగ్స్ 2వ ఓవర్కు 1వ బంతికి రికెల్టన్ను 2 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఈ వికెట్తో ఐపీఎల్లో 100 వికెట్లు తీసిన బౌలర్గా హర్షదీప్ చరిత్ర సృష్టించాడు. దీంతో 100 వికెట్లతో హర్షదీప్ ఈ ఎలైట్ క్లబ్లో 5వ ఎడమచేతివాటం బౌలర్గా సగర్వంగా అడుగుపెట్టాడు. ఇక తర్వాతి బంతికే డేంజరస్ సూర్యకుమార్ యాదవ్ ఆఫ్ స్టంప్ ఆవల స్వింగ్ అవుతూ వెళ్తున్న బంతిని డ్రైవ్ చేయబోయి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో ముంబై 12 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రమోషన్ దక్కించుకుని 4వ స్థానంలో వచ్చిన నమన్దీర్ గత వైఫల్యాలను పక్కనబెట్టి అద్భుతమైన ఇంటెంట్తో ఆడాడు. డికాక్తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 6వ ఓవర్లో విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్లో 15 పరుగులు రాబట్టడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ముంబై 48 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత ఈ జోడీ గేర్ మార్చి చాహల్ బౌలింగ్లో 19 పరుగులు రాబట్టారు. మిడిల్ ఓవర్లో చాహల్, వైశాఖ్, బార్ట్లెట్ బౌలింగ్ను చీల్చి చెండాడుతూ ఓవర్కు 10 పరుగులకు పైగా రాబట్టారు. ఈ క్రమంలో 27 బంతుల్లో డికాక్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా ఆ తర్వాత నమన్ధీర్ 29 బంతుల్లో 50 కొట్టి సత్తా చాటాడు. వీరిద్దరూ 3వ వికెట్కు ఏకంగా 68 బంతుల్లో 122 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని జోడించారు. పంజాబ్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించిన ఈ భాగస్వామ్యం ముంబై, పంజాబ్ జట్ల చరిత్రలో ఏ వికెట్కు అయినా 2వ అత్యధిక భాగస్వామ్యంగా రికార్డులకెక్కింది. 14వ ఓవర్లో శశాంక్ సింగ్ బౌలింగ్లో 31 బంతుల్లో 50 పరుగులు చేసి నమన్ధీర్ అవుట్ అవడంతో ఈ అద్భుత భాగస్వామ్యానికి తెరపడింది. నమన్ధీర్ అవుట్ అయ్యాక కాస్త వేగం తగ్గిన 16వ ఓవర్లో డికాక్ 2 సిక్సర్లు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 7 నుండి 16 ఓవర్ల మధ్య ముంబై 112 పరుగులు రాబట్టడంతో 16 ఓవర్లు ముగిసేసరికి 160 స్కోరు సాధించి 200 దాటేలా కనిపించింది. ఇక 17వ ఓవర్లో ఒక బౌండరీతో డికాక్ కేవలం 53 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకుని వాంకడేను హోరెత్తించాడు. అయితే పంజాబ్ బౌలర్లు డెత్ ఓవర్లలో తమ వ్యూహాలను పదును పెట్టారు. బార్ట్లెట్, మార్కో జాన్సన్, వైశాఖ్, హర్షదీప్లు అద్భుతమైన కట్టుదిట్టమైన బౌలింగ్తో ముంబై బ్యాటర్లకు ముక్కుతాడు వేశారు. ముంబై లాంటి డేంజరస్ జట్టు చివరి 4 ఓవర్లలో కేవలం 35 పరుగులు మాత్రమే చేసిందంటే పంజాబ్ డెత్ బౌలింగ్ ఎంత ఖచ్చితత్వంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా ఇబ్బంది పడి అయ్యర్ పట్టిన సెన్సేషనల్ క్యాచ్కు వెనుదిరిగాడు. హిట్టర్ రూదర్ఫోర్డ్ కేవలం 1 పరుగుకే పెవిలియన్ చేరగా తిలక్ వర్మ 3 బంతుల్లో 8 పరుగులకే ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు. మొత్తంగా డికాక్ 60 బంతుల్లో 7 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 187 స్ట్రైక్ రేట్తో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచి వన్ మ్యాన్ ఆర్మీలా ఆకట్టుకోగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగలిగింది. పంజాబ్ బౌలింగ్ దళంలో హర్షదీప్ సింగ్ తన 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసి టాప్ బౌలర్గా నిలవడమే కాకుండా పొదుపైన ఎకానమీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. మార్కో జాన్సన్, శశాంక్ సింగ్ తలా 1 వికెట్ తీసి పర్వాలేదనిపించగా విజయ్ కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ ఇద్దరు ఓవర్కు 12 పరుగులకు పైగా సమర్పించుకుని నిరాశపరిచారు.